వెల్కమ్ టు జీకే న్యూస్ 9. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం కరీంనగర్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు బండా గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో పాల్గొన్న మహిళల్ని ఘనంగా సన్మానించుకోవడం జరిగింది. బండా గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యమ సందర్భంలో వారు చేసిన పోరాటాల్ని కొనియాడారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులని గుర్తించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమం అనంతరం చలో గన్ పార్క్ పేరుతో మార్చి 10న హైదరాబాద్లోని గన్ పార్క్ స్థలం వద్ద మిలియం మార్చ్ డే సమావేశానికి సంబంధించిన పోస్టర్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట మల్లయ్య మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గా మారుతి మాట్లాడుతూ ఉద్యమకారులకి పెన్షన్ మంజూరీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మహిళలు ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నప్పుడే ఉద్యమాలు విజయవంతమవుతాయన్నారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు అలుగు కవిత, పిట్టల వరలక్ష్మి, కంచర్ల రేణుక, సరోజన, పద్మ, సుజాత, స్వాతి, కళ్యాణపు రేఖ, సరస్వతి, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కంచర్ల రేణుక, మాది కరీంనగర్ 13వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కార్పొరేటర్ని. ఇంకొకటి నేను మెయిన్ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మా మహిళల పట్ల ఇంత ఆదరాభిమానం చూసిన అన్నలకి ఏమిచ్చి మేము రుణ తీర్చుకుంటామో మాకు తెలియదు. కానీ అన్న గన్ పార్క్ 10వ తారీఖు అని చెప్పినావు కదా, ఖచ్చితంగా అది విజయవంతం చేసి మీ రుణం తీర్చుకుంటామన్నా. ఒక 4 రోజులల్లా, 2 రోజులల్లా తీర్చుకుంటాం. ఎన్నో సంవత్సరాలకు వెళ్ళి మేము ఉద్యమం చేసి రోడ్ల మీద ఉన్నాం, కష్టపడ్డాం. మహిళా దినం వచ్చేసరికి అయ్యో మాకు ఎవరైనా ఒకరు పిలిచి సన్మానం చేయలే ఉద్యమకారులని, చేస్తే బాగుండేమో అని చాలాసార్లు బాధపడ్డ రోజులు ఉన్నాయి. చాలామంది బాధపడ్డాం. ఆ టైంలో ఒక అన్న ఫోన్ చేస్తే మాట్లాడినా, అన్న ఏంది రేణుక అంత డల్గా మాట్లాడుతున్నావు, నువ్వు అంత గట్టిగా మాట్లాడేదాని అంటే, అన్న ఉద్యమం చేసిన వాళ్ళకు సన్మానాలు లేకుండా కార్పొరేటర్లకు గెలిచిన వాళ్ళకి, పవర్ ఉన్న వాళ్ళకే సన్మానం అయితే మరి మేము ఉద్యమకారులు ఏం తప్పు చేసినామన్నా? మేము చేస్తేనే కదా ఉద్యమం వచ్చింది. మాకు కూడా చిన్న సన్మానమే కదన్న, ఒక శాల్వా 50 రూపాయలు 100 రూపాయలు, మేము ఎంత తృప్తిగా ఫీల్ అవుతామన్నా అంటే, రేణుక నడువుర్రి అని చెప్పి అప్పుడు అనగానే ఒక 5-6 మహిళలను తీసుకొని ఉద్యమకారులని పాప అన్న సన్మానం చేసిండు. అప్పుడే డిసైడ్ అయినా, అంటే పవర్ ఉంటేనే సన్మానాలు, సత్కారాలు వాల్యూ, లేకపోతే లేదా అని అనుకున్నా. చాలా సార్లు బాధపడ్డా. అదృష్టవశాత్తు మున్నూరు కాపు రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు ఇచ్చిండ్రు మా మున్నూరు కాపులు. దాంతో ఫోయంలాగా వచ్చిన, మన కార్పొరేటర్గా చేసిన, ఓడిపోయినా. నేను కూడా ఇవాళ వెంకటమల్లయ్య సార్ ఫోన్ చేయగానే, సార్ ఏం లేదు, మాకు ఒక కేక్ తీసుకొచ్చి, మాకు మనిషికి ఒక శాలువా ఇచ్చి, మనిషికి ఒక అమౌంట్ ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నామన్నా. మమ్మల్ని పిలుచుడే కాదు, మాకు అది చిరు సన్మానం చేయండి అన్న, మేము మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాం. మా మహిళలను కూడా మన అన్న అనగానే పాపం సార్, గోపన్న సారు, జిల్లా అధ్యక్షులు అందరు కలిసి మనకి ఇంత పెద్ద సన్మానం చేసినందుకు వాళ్ళకు ఏమిచ్చినా మనం రుణం తీరదక్క. మనం ఫస్ట్ రేపు 10 తారీఖు మనిషికి 5 సరిపోతుంది, ఎక్కువ మంది వద్దు. మనిషికి 5 తీసుకుపోయి సభను విజయవంతం చేస్తాం. అట్లాగే అన్న ఉద్యమం చేసినాము, కానీ కాకపోతే మా మీద కేసులు లేవన్నా, పిల్లలు చిన్నోళ్ళని పెట్టుకోలే. అట్లాంటి వాళ్ళని చాలామంది ఉన్నాం. అందులో నెంబర్ 1 నేనైతే కలెక్టరేట్ ఎక్కి దునికిన, గేటు దునికిన. ఆ గేటు దునికితే మాధవ మేడం కొట్టింది నన్ను. అప్పుడు నా మట్టెలు పోయినాయి, పట్టగొలుసు పోయింది. నా మీద కేసు కాలే. మరి నేను చాలాసార్లు జైలు దగ్గరికి పోయినాం, పోలీస్ స్టేషన్కి పోయినాం, కాలే. అది గుర్తించకుంటుంది. ఫస్ట్ థింగ్ వాళ్ళు ఏం పని చేసిండ్రు, ఆ ఫొటోస్, వీడియోస్, ఆ క్లిప్పింగ్స్ అన్నీ తీసుకొని వాళ్ళు నెంబర్ 1 పని చేసిన వాళ్ళు ఎవరు, వాళ్ళని గుర్తించి మీరు ఇవ్వండి. అలా ఉన్నోళ్ళ లేనోళ్ళ కాదు, అందరికీ సమానోచిత స్థానం చేయండి. అంటే ఇట్లా ఒక్కరోజే వచ్చి ఉద్యమం చేసి వాళ్ళు కేసులు అయిన వాళ్ళు ఉన్నారు. మాకు అట్లా కాదు. నేను 2006 పనిచేస్తున్నా, నాకు ఏ కేసు కాలే. నేను ఎన్ని గేట్లు ఎక్కి దునికిన. చిన్నపిల్లలు కదా అని మేము కేసులు కాకుండా చూసుకున్నాం. అది కూడా వెంకటమల్లయ్య సార్ గారు, మన రాష్ట్ర అధ్యక్షుల వారు అది గుర్తించి సీఎం గారికి చెప్పి అది కూడా ఫిలప్ చేయండి అన్న. ఆ సందేహం అయితే అందరి దగ్గర ఉంది. మేమందరం వస్తున్నాం పోతున్నాం, మా దగ్గర కేసులు లేవు. ఏడికి పోయినా కేసులు అని అంటారు కదా, మా దగ్గర కేసులు లేవు, మాకు ఎట్లా అని అడుగుతారు అన్న. అది మాత్రం ఫస్ట్ దృష్టిలో పెట్టి ఇది వీళ్ళకు అంటే వచ్చే దానికంటే ముందే మనం ఒకసారి సీఎం గారికి కలిసి అది ఇస్తే, లెటర్ ఇస్తే బాగుంటుంది. అందరం తీర్మానం చేసుకొని సంతకం పెట్టి తీర్మానం ఇస్తే బాగుంటుందన్న.
ఇప్పుడు కష్టపడ్డాం, మీరు అన్నట్టు ఉద్యమంకి ఎంత కష్టపడ్డాం తెలంగాణ తేవడానికి, ఇప్పుడు మళ్ళీ కష్టపడతాం. ఒక్క మాట చెప్పంగానే వచ్చినామంటే ఉద్యమంలో కష్టపడ్డాం కాబట్టే కదా, ఆ స్ఫూర్తి ఉంది కాబట్టే మళ్ళీ ఉద్యమం కోసం రాష్ట్రం కోసం కష్టపడ్డాం. మా హక్కుల కోసం మేము కష్టపడుతున్నామని చెప్తున్నామన్నా, వీళ్ళందరి తరపున నేనే చెప్తున్నా, ఖచ్చితంగా తీర్మానం రాయండి, తీర్మానం సంతకం పెట్టుండన్నా. అలా ఇంకొకటి ఏం జరుగుతుందంటే అదర్స్ అనే కాడ పెట్టి 10,000 20,000 ఇచ్చి కూడా వాళ్ళ పేర్లు రాయించుకుంటాను అన్న, అలా లేని వాళ్ళవి నేను మస్తు చూసిన గోపన్న ఉన్నది, నేను చూసిన 2-3 దగ్గర ఇది కాదు ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను వాళ్ళ దగ్గరికే పోతలేం. మెయిన్ ఫొటోస్ చూడండి, ఫొటోస్ చూసి వీళ్ళకి వర్క్ చేయండి. మాకు ఈ సన్మానము, మీరు ఈ సన్మానం చేసింది గొప్పనే మేము ఫీల్ అవుతున్నాం, కానీ ఉద్యమం చేసినామన్నా అలా కేసులు లేవు. అది చూసి మాకు ఒక పని చేయండి అన్న, చేస్తే మేము హ్యాపీగా, సన్మానం కాదు అసలు మేము సన్మానం చేసిన దానికంటే ఎక్కువ ఫీల్ అవుతాం. అందరికీ సముచిత స్థానం కలిపినరి. మహిళలం ఇంట్లోకి వెళ్ళి రావడమే మస్తు కష్టం. భర్తలు ఎన్ని అంటారో నాకు తెలుసు అన్న, తిండి లేక నిద్ర లేక ఆహారం లేక తిరుగుతామన్న. మీకంటే పోయేసరికి ఎవరో ఒకరు వండి పెడతారు తింటారన్న, మేమైతే తినకుండా కూడా ఉంటామన్నా. ఆ రోజులు ఉన్నాయన్న. నిజంగా నాకు ఏడుపు వస్తుంది, కానీ ఏడిచే స్టేజ్ కాదేమో అనిపిస్తుంది. కానీ చూసి అన్ని విధాలు చూసి తీర్మానం చేసి మన రాష్ట్ర నాయకులకు చెప్పి సీఎంకు ఫస్ట్ లెటర్ ఇచ్చినాకనే మనం ఏ ప్రోగ్రామ్ అన్నా మొదలు పెడదాం. లెటర్ ఇవ్వక ముందుకు పెట్టకుండ్రి, 10,000 5,000 ఇచ్చి వాళ్ళ పేర్లు రాయించుకుంటారన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.